పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే ఏ హీరో చాలా కంఫర్టబుల్ అనిపించింది సార్ మీకు? అంటే విలన్ కి హీరో రోల్ కి మధ్య చాలా ఉంటది. ఆ కాంబినేషన్ పండాలి అంటే నేను పర్ఫామ్ చేసి నాకు తెలిసి నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నాకు ఫ్రీగా ఉండేది నాకు బాలయ్య బాబు ఏంటంటే ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది. ఓకే నేను ఎక్కువ ఆయనతో కూర్చునేదానికి ఇష్టపడేవాడిని. ఓకే ఇంక ప్రతి యాక్టర్స్తోనూ చేశాను. ఇప్పుడు నాగార్జున గారితో చేశాను. ఇంకా మహేష్ బాబు గారి దీంట్లో నవ్వు ఆయన ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. ఆ విధంగా సరదాగా వెళ్ళిపోతూ. సో ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్స్ తో మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి తమిళ్లో ఇప్పుడు పెద్ద స్టార్స్ తో వర్క్ చేశారు, మంచి మంచి రోల్స్ చేశారు. మన వాళ్ళు సెట్లో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వటం, కుమ్మేశారండి సినిమా చూశాను, చాలా బాగా చేశారు మీరు అంటే డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు, హీరోస్ ఎవరు లేరు అంటే నాకు తెలియదు. వాళ్ళు ఆ మూవీ చూసుంటారో లేదో నాకు తెలియదు కదా, మేబీ చూసుండకపోవచ్చు. తమిళ ఇండస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేసిందంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేరు. ఎందుకంటారు? అది ఏదైనా లైఫ్లో ఏదైనా ఉంటుంది కదా, ఏదైనా ఒక ఎదురు దెబ్బ ఇప్పుడు లేకపోతే యాంకర్గా మీరు చేస్తున్నారు, లేదు నేను చేయలేను, ఇంకో యాక్టర్ మీరు రికమెండ్ చేస్తారా? చేయలేరు. అది కొంత అది మనసు ఉండాలి చేసేదానికి కూడా. కొంచెం నేను చేయలేకపోయాను, నా ఫ్రెండ్ చేయని, లేకపోతే వాడి ఫ్రెండ్ చేయని, ఎవడో ఒకటి చేసిపోతాడు. తెలియనోడు చేసి వెళ్ళేదానికన్నా తెలిసినోడు చేస్తే బాగుంటుంది కదా, మనకు తెలిసిన వాడు అని నేను ఫీల్ అవుతా. ఇది ఓకే నాకు మోస్ట్లీ నాతో ఇంటరాక్ట్ అయిన మోస్ట్లీ నా డైరెక్టర్స్ కానీ వీళ్ళంతా సేమ్ అదే. ఇది ఇప్పుడు త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టైం చేశాను. త్రివిక్రమ్ మనం ఫస్ట్ ఇది చేస్తున్నాం బదు, ఇక్కడి నుంచి మనం బిగినింగ్ చేద్దాం తప్పకుండా సార్ అన్న. ఎందుకంటే అవకాశం రాలేదు, వచ్చినప్పుడు చేస్తాం. ఆల్రెడీ బుల్లితెరని వేలేశారు ఒకనొక టైంలో, ఋతురాగాలు, బుల్లితెర నుంచినే మొగల్ రేకులు. అంటే నేను స్టిల్ ఈ రోజుకి నాకు ఆ చక్రవాకం జేమ్స్ కన్నా పేరు ఇదైపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ షూటింగ్కి వెళ్ళాను అనుకో, సినిమా షూటింగ్కి వెళ్తాను, ఏ సీరియల్ మంది ఇప్పుడు చేసేది అంటారు వాళ్ళు. ఇంకా ఇంపాక్ట్ ఇంకా ఉంది. ఓ మంచిదే కదా సార్, అది మంచిదే. నేను ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్న స్క్రీను పెద్ద స్క్రీన్ దానికి ఇది లేదు. అమితాబ్ లాంటి వాళ్ళు వచ్చేసారు అప్పుడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు టీవీలో ఇది చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ ఒక చిన్న ఇది ఉంది, ఆ టీవీలో వాళ్ళని ఏం పెట్టుకుంటామని ఒక కొంతమంది అది ఉంది. సో అది ఎందుకు ఇంకా దట్ ఈస్ బెస్ట్ తెలుసా, ఎందుకంటే పర్ఫామ్ చేయగలుగుతారు వాళ్ళు, అనుభవం ఉంటుంది. డెఫినెట్గా సార్. ఇంకోటి ఏంటంటే టీవీలో వాళ్ళని పెట్టుకోవటం ఏంటి అన్న దానికన్నా కూడా వాళ్ళ వల్ల సినిమా ఆడదు కదా సార్, వాళ్ళ వల్ల కాదు కదా ఆడేది. హీరో, హీరోయిన్, కథ, డైరెక్టర్, ఇది కథకి సినిమాకి బలం. ఏదో ఒక 5 minutes ఏదో మధు గారు లేకపోతే ఇంకొక XYZ సీరియల్ ఆర్టిస్ట్ చేస్తే సినిమా ఆడితే ఇంకేంటి సార్. లేదు, అందుకే నేను ఇప్పుడు తర్వాత నాకు మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి సీరియల్. నేను ఒకటి చెప్పాను, సో ఏదో భగవంతుడు ఈ లైన్ చూపించాడు మళ్ళీ బిగ్ స్క్రీన్. ఓకే చూద్దాం, ఎప్పటిదాకా బిగ్ స్క్రీన్ ఇది చేస్తుంది అప్పటిదాకా, తర్వాత మళ్ళీ మన టీవీ ఉండనే ఉంది. ఎలాంటి రోల్కైనా సూట్ అవుతారు మీరు, ఏదైనా చేస్తాను నేను. ఇది చేయను అని చెప్పేసి కామెడీ కొంచెం ఇప్పుడే కామెడీ కొంచెం స్టార్ట్ చేస్తాను. అంటే కామెడీ నాకు రాదు కానీ చేయించుకుంటున్నాను డైరెక్టర్స్. ఓకే ఇప్పుడు ప్రభుదేవతో ఒకటి చేశా, అది రిలీజ్కి ఉంది, టోటల్ ఫుల్ కామెడీ. 4 movies కామెడీ చేశాను తమిళ్. దాన్నే ఉంది. జయప్రకాష్ రెడ్డి గారు కూడా అందరూ ఫస్ట్ కమెడియన్, తర్వాత ఆయనలో అంత విలనిజం ఉందా, రెండు షేడ్స్ చూపించారు కదా. ఇప్పుడు ఆ ఇది ఉన్నది అజయ్ ఘోష్. అవును, నేను వాడితో ఎప్పుడు ఉంటుంటా అజయ్ ఘోష్తో. ఆయన్ని నువ్వు ఆ బెర్త్ని ఫిల్ చేస్తున్నావు అది. ఓకే నేను ఎవరైనా చెప్పేది నేను దేవకట దగ్గర అదే ఉన్నాయని, మంచి ఆర్టిస్ట్ తను ఇచ్చేయండి బాగుంటాడు. ఎందుకంటే తనలో ఉన్న ఒక కామెడీ టచ్ ఉంటుంది, అది నాకు రాదు వల్ల. ఓకే మేనరిజం. సో అలాగే నాకు కొన్ని ఉన్నవి ఒకరు చేయలేరు. సెటిల్డ్ యాక్షన్ ఒకటి ఉంటుంది, కొన్ని చేసేటప్పుడు ఏం తెలుసా మనకు తెలిసిపోయింది నేను చెప్పేసుకుంటాను, నాకు తెలిసి ఇది నేనైతే నేను చేయగలను, ఓకే ఈ క్యారెక్టర్ నేను అని అనుకుంటా. కానీ కొన్ని ఇక్కడ వాళ్ళు ఇది నేను చేయలేను రా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చేయొచ్చు, చేయించగలరు డైరెక్టర్స్, కానీ న్యాయం చేయలేకపోతాం ఒక్కొక్కసారి.
నేను కామెడీ చేస్తే బాగుండదు ఎక్కువ, ఎందుకంటే ఇది కథలో మిళితమై ఉంటే కామెడీ బాగుంటుంది కానీ వేరేది బాగుంటుంది. ట్రై చేశారు ఎప్పుడన్నా? నాకు ఇలా వచ్చేవే ఉంటాయి. ఓకే. దానికి సపరేట్ ఇప్పుడు నేను అజయ్ ఘోష్ లాంటి బాడీ లాంగ్వేజ్ నా వల్ల కాదు, చేయలేను కదా అది. ఈవెన్ సీరియల్స్లో నుంచి వచ్చిన కామెడీకి కూడా మంచి ఇది ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది కదా కామెడీ అంతా ఉందా, జబర్దస్త్ ఒకటి ఉంది, వాళ్ళంతా బాగా ఇది చేసుకుంటున్నారు. బట్ అప్పుల్లోనే జేమ్స్ పేరు చెప్తే ఏ పనైనా అయిపోయింది కదంట సార్. పనులే వేరు కాదు అంటే నాకు పర్సనల్ ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒకటి కావాలంటే పర్వాలేదు సార్ మీకు తెలుసు తర్వాత తర్వాత ఇవ్వండి మీరు అని చెప్పేసి ఈ విధంగా కూడా అయింది. జేమ్స్ ఇంపాక్ట్ బాగా పడి ఉంటుంది గట్టిగా. జేమ్స్ ఇంపాక్ట్ బాగుపడి ఒక క్యారెక్టర్ మీద. బండ కార్తీక్ రెడ్డి, చంద్రారెడ్డి నా ఫ్రెండ్, వాళ్ళ మ్యారేజ్కి మొత్తం చక్రవాకం యూనిట్ వెళ్ళాము, తీసుకురామాదు అందరినీ తీసుకురామాదు అన్నాడు చంద్రారెడ్డి. ఓకే. మొత్తం ఆర్టిస్టులు అంతా వెళ్ళాం. అంటే అప్పుల్లో ఎలా ఉండేది సార్ అంటే ఈ సీరియల్స్ అన్ని మొగల్ రేకులు, చక్రవాకు, రుతురాగాలు అనేవి ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పటికి కూడా పేర్లు చెప్పుకుంటున్నాం అంటే మనం ఎలా ఉండేది అర్థమవుతుంది మీరు బయటికి వెళ్తే. స్టార్ హీరోయిన్స్ వచ్చిన ఫాలోయింగ్ ఉండేదా రూరల్ ఏరియా? చాలా. అదే రాజమండ్రిలో ఒక షూట్ చేశా, ఓ హీరో ఓ పేరొద్దు అంటే రోజు ఈరోజు మా ఇంట్లో భోజనానికి రండి అని వాళ్ళ ఇంటికి పోతే అక్కడ మంచం వేసి అన్ని ఫిష్ అవన్నీ పెట్టేసి ఒక టీవీ పెట్టేవాడు ఎదురుగా. ఓకే. 7 రోజులు ఉంటే 7 రోజులు ఒక్కొక్కరింట్లో. డైరెక్టర్ కూడా నాతో వచ్చేసేవాడు, నేను వస్తాం పదా అని. హీరో గారికి అది కొంచెం ఇదైపోయింది. ఏం చేద్దాం. ఇప్పుడు బయటకు వెళ్తే జేమ్స్ అంటారా? దాదాపు చాలా మంది జేమ్స్ అంటారు. చక్రవాకం జేమ్స్ అంటే అంత ఒక ఇది ఉంది అంతే. సార్ ఇప్పుడు స్క్రీన్ మీద చేశారు, హస్బెండ్ వైఫ్గా లవర్గా ఇద్దరు పండించేశారు. తర్వాత పెళ్ళి అయిపోయింది, ఒక బాబు. పెళ్ళయిన తర్వాత హస్బెండ్ వైఫ్గా ఏ సినిమాలు అడగలేదా మిమ్మల్ని? శృతి గారిని మిమ్మల్ని చాలామంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు అని చెప్పి విన్నా నేను. వస్తే చేస్తారా? వస్తే చేద్దాం, ఏముంది, నటనే కదా మనం చేసేదానికి ఏముంది, ఏదైనా ఒకటే. ఒకరికొకరు మార్క్స్ వేసుకుంటారు సార్ యాక్టింగ్కి, ఈ సినిమాకి చెప్తారా? తన ఇది వేరే చెప్తారా? ఇప్పుడు నాకన్నా సీనియర్ చెప్తాను యాక్టింగ్లో, నేనే హాయ్ మేడం అనే రేంజ్లో ఉండేది అప్పుడు. ఇప్పుడు మేడమేనా అప్పుడు? సో తన తిండ్లు తాను యాక్టింగ్లో తన ఇది తనదే. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కదా, మిస్ అవుతుంటారు మేడమా. సో ఇప్పుడు హ్యాపీగా బాబు ఉన్నాడు, బాబుకి ఇది చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తనకు తగ్గ క్యారెక్టర్స్ ఇవ్వాలి కదా ఎవరన్నా. ఇప్పుడు పీక్స్ చూసేసింది తను. ఇప్పుడు గంగతో రాంబాబు ఉంది, ఓకే, దాంట్లో చేసింది ఇవ్వాలి కదా ఎవరన్నా అటువంటి క్యారెక్టర్స్. అవును. ఏదో వచ్చి ఒక 3 రోజులు క్యారెక్టర్ చేసి పోమంటే తనకు ఒక దీనిగానే ఉంటుంది అంత ఇది చేసి. వెరీ అండర్స్టాండింగ్ వైఫ్ మీ లైఫ్కి. ఎక్కువ ఎవరిది ఉంటుంది సార్, మీద మేడంతో పై చేయి? అదేం లేదు, సిచ్యువేషన్ బట్టి ఇదైతే ఉంటుంది. పై చేయి లవ్ చేసేదానికి నేను ఉండను, అసలు తిరుగుతూ ఉంటాను నేను దేశ దిమ్మర్లుగా. నేను ఆ స్టేట్ ఈ స్టేట్ పట్టుకుని తిరుగుతూ ఉంటాను, అంత చూసుకుంటుంటాను. ఇట్లా ఒక 2-3 డేస్ అంతా ఉంటారా మందికి? మినిమం ఒక 4 to 5 days అలా వెళ్ళి ఇలా వచ్చి ఒకరోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం. మొన్న 15th 16th నా బర్త్డే వాడిది కొడుకుది. 15th నేను 15th బయలుదేరి వెళ్ళిపోయాను షూట్ రాజస్థాన్. ఒక్కడే కొడుకు కదా? నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయిని మీ దగ్గరికి తీసుకుని వస్తాం నెక్స్ట్. వాడి మూవీ చేశాడు ఇప్పుడు. అవునా? అంటే నాకు తెలీదు, చేశాడు, చేసిన తర్వాత చెప్పాడు. ఓకే. మీకే సస్పెన్సా? నాకే సస్పెన్స్ ఇచ్చాడు. ఈ డిడ్ ఇది మన విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ చేయడు అన్నపూర్ణలో. ఓకే. దాంట్లో షార్ట్ మూవీస్ చేశాడు. అక్కడి నుంచి ఎవరో నీలాంటి ఒక పెద్ద మనసు ఉంది, ఆయన ఎవరో ప్రొడ్యూసర్గా ఇదై సినిమా చేశారు, ప్రభుత్వ జూనియర్ కళాశాల. విన్నాను సార్ నేను. ఎస్. ఓకే. బాగుంటాడు. ఇప్పుడు మన చందు అని చెప్పా కదా, అవును, సేమ్ అలా అంటే అదే కలరు. చందు కొంచెం ఉంటాడు, వీడు కొంచెం హైట్ 6'1" ఉంటాడు. రిత్విక్? ప్రీతం. ఓకే.
మీ కట్అవుట్ ఉంటుందా? హైట్ 6. ఆ. మీలాగా రగ్గుల్ లుక్కా లేకపోతే సాఫ్టా? ఎలా ఉంటారంటే ఒక సిద్ధార్థ్ మల్హోత్రా టిపికల్గా ఉంటాడు కొంచెం. ఓకే, చూడగానే ఈవెన్ ఇప్పుడు దేవకట్ట చేస్తుంటే ఒక వెబ్ సిరీస్, ఓకే. దేవా చెప్పాడు ఫోన్ చేసి, బాగున్నా స్క్రీన్ అపియరెన్స్ చాలా బాగుంది వాడిది అన్నాడు. సో ఫ్యామిలీ మొత్తం యాక్టింగ్ వైపు. అదేం లేదు, ఇప్పుడు నేను వాడను నడుతున్నాను, హీరోగా చేస్తున్నాను, నేను సక్సెస్ అన్నా. సక్సెస్ అనేది నీ దీనిలో లేదురా, జనాల అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ దే లైక్ యూ బికమింగ్ ఏ హీరో. ఓకే. నేను హీరో అనేది నువ్వు ఫీల్ కావద్దు, వాళ్ళు ఇవ్వాలి ఆ పట్టం నీకు. అంటే గ్రేట్ కదా సార్, అమ్మా నాన్న ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేరు చెప్పకుండా తనంతట తను. నేను వాడికి చెప్పాను, ఏదైనా అటువంటి చేస్తుంటే డోంట్ టేక్ మై నేమ్ అన్నాను. ఓ మామూలు ఫాదర్ కదా, చాలా స్ట్రిక్ట్ ఫాదర్. ఇప్పుడు కష్టం ఉంది వాళ్ళకి తెలియాలి కదా. మనం బర్త్ మనం ఏమి పెద్ద వీటిల్లో పుట్టి రాలేదు కదా. సో మనం కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్, ఇప్పుడు దీనిలో పడేసి మనం అంతా పోగొట్టు అవన్నీ చేయలేము. సో కష్టం తెలియదు కదా వాళ్ళకు కూడా, కష్టపడిన వాళ్ళు కూడా. మన వరకు ఎంత సపోర్ట్ చేయగలం అది చేయగలం అంతే. ఓకే. ఇంకా మిగిలింది వాడు చూసుకోవాల్సిందే.